ముందుగా ప్రపంచ లిఫెండిమా దినోత్సవం గురించి చెప్పుకుందాం. లింఫో ఎడిమా అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి? వాపు అని అంటున్నారు. శరీరంలో ఎక్కడైతే వాపు ఉంటుందో అక్కడ కొన్ని రకాల ఫ్లూయిడ్స్ వృద్ధి చెందుతాయి. అది మీ లిఫ్టింగ్ విధానాన్ని సరిగా పనిచేయనివ్వదు. అది మీ శరీరంలో ఉన్న లింఫ్ నోడ్స్ పాడైపోవడం లేదా తొలగింపబడి ఉండవచ్చు. అయితే ఆ కారణంగా క్యాన్సర్ చికిత్సకు సైడ్ ఎఫెక్ట్ కావచ్చు. అది కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడి ఉండొచ్చు. లింఫో ఎడిమా వస్తే ఏమవుతుంది? లింఫోటిక్ సిస్టమ్ మీ శరీరంలో మీ ఇమ్యూన్ సిస్టంలో భాగం. ఫ్లూయిడ్స్ మీ శరీరం ద్వారా శరీరంలో ఉన్న పనికిరాని వ్యర్థాలను, బ్యాక్టీరియాను, వైరస్ను లింఫ్ నోడ్స్ ఫిల్టర్ చేస్తుంది. తద్వారా శరీరంలో ఉన్న మలినాలు, కొవ్వు శరీరం నుండి బయటకు పంపుతుంది. లేదా ఏమైనా మీ కణాలలో ఫ్లూయిడ్ మరో ప్రాంతంలో చేరిందేమో. చాలా తరచుగా మీ లింఫ్ నోడ్స్ పాడైపోతూ ఉండవచ్చు. మీ కణాలు, నరాలు, నాళాలు ఎక్కడైనా బ్లాక్ అయినప్పుడు లింఫ్ ఎడిమా ఉండొచ్చు అని అంటున్నారు వైద్యులు. లింఫ్ ఎడిమా లక్షణాలు: ఎడిమా మీ శరీరంలో ఎక్కడైనా ఉండొచ్చు. మీ మెదడులోని ఊపిరితిత్తుల్లో అది జెనెటిక్గా కావచ్చు. సహజంగా ఒక చెయ్యి లేదా కాలు వాపు చాలా చిన్నదే కావచ్చు. మీరు ఓర్చుకోగలిగేదే అని అనుకోవచ్చు. పెద్దగా పట్టించుకుని ఉండకపోవచ్చు. అది ఆ తర్వాత దాని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు. అప్పుడు మీ శరీరం కాలు, చేయిని సైతం కదల్చలేరు. వాపు శరీరం మీద ఉండొచ్చు. అది మీ చర్మంపై కనిపిస్తుంది. చాలా గట్టిగా దగదగ బంగారంలా మెరుస్తుంది. ఈ కారణంగా ఒక్కోసారి బట్టలు కూడా పట్టవు. అంటే లింఫోమా ప్రభావం ఆ ప్రాంతంలో చర్మం గట్టిగా ఉంటుంది. లింఫోమా ఎవరికి వస్తుంది? లింఫ్ నోడ్స్ తొలగించేందుకు సర్జరీ చేస్తారు. లింఫ్ నోడ్స్ నుండి వక్షోజాల క్యాన్సర్కు దారి తీయవచ్చు. రేడియేషన్ ద్వారా క్యాన్సర్ చికిత్స చేయవచ్చు. వయసు మీద పడ్డవారు, అధిక బరువు ఉన్నవాళ్ళు, రొమైటెడ్ ఆర్థరైటిస్, సోయార్టికస్ ఆర్థరైటిస్ అవకాశాలు పెరుగుతాయి. మీరు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి, అంటే వివిధ రకాల వాతావరణాలలో ప్రయాణిస్తున్నప్పుడు, ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు, అలాగే అరుదైన డిజాస్టర్స్ కుటుంబంలో వారికి వస్తాయి. లింఫ్ నీడ్స్ లింఫ్ నాళాలలో లింఫ్ సిస్టమ్ను ఇబ్బంది పడుతుంది. లింఫ్ నోడ్ నివారణ: మీ లింఫ్ నోడ్స్కు సర్జరీ లేదా రేడియేషన్ చికిత్స. మీ కాలు లేదా చేయి గుండెపై భాగం ఉంటుంది. మీరు కూర్చున్నప్పుడు ఎక్స్ ఆకారంలో క్రాస్గా పెట్టుకోవద్దు. ఒకవేళ మీకు వాపు అధికంగా ఉంటే లేదా ఇతర లక్షణాలు ఉంటే మీరు మీ డాక్టర్ను సంప్రదించండి. లింఫ్ ఎడిమాకు సత్వర చికిత్స చేయిస్తే మార్పు గమనించవచ్చు. నిర్ధారణ: మీ వాపు గల ఇతర కారణాలను కనుగొంటారు. ఇన్ఫెక్షన్, రక్తం గడ్డకట్టడం, వాపు ఎంత ఉంది, ఏ ప్రాంతంలో వాపు ఉంది, ఎప్పుడైనా ఇలాంటి వాపులు వచ్చాయా, వాపు శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వాపులు అన్నీ ఒకే రకంగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా. బ్లాకేజ్లను పూర్తిగా పరిశీలించిన మీదట మీ లింఫ్ నోడ్స్ లక్షణాల ఆధారంగా ఎంఆర్ఐ లింఫోటిక్ గ్రాఫీ మీ శరీరంలో ప్రత్యేక ఇంజెక్షన్ చేస్తారు. అది మీ లింఫ్ నాళాలలో 1 లేదా 4వ స్టేజిలో లింఫ్ ఎడిమా ఏ స్టేజిలో ఉందో చెబుతుంది. లింఫ్ ఎడిమాకు చికిత్స: లింఫ్ ఎడిమాకు చికిత్స లేదు. వాపును నియంత్రించవచ్చు. మళ్ళీ పరిస్థితి దిగజారకుండా సరైన బరువు ఉండే విధంగా చికిత్స చేయవచ్చు. వీటిని తొలగించే పిల్స్ వాడకూడదు. లింఫ్ ఎడిమాకు నిర్దేశించిన ప్రత్యేకమైన థెరపీలు మీకు సహకరిస్తాయి, మీ పరిస్థితిని నియంత్రిస్తాయి. అవసరమైన పక్షంలో స్టేజ్ 1లో మీ డాక్టర్ సర్జరీ ద్వారా వాపు ఉన్న ప్రాంతంలో కొన్ని కణాలను, నరాలను తొలగించవచ్చు. బ్యాండేజీలు: లింఫ్ ఎడిమా ఉన్న ప్రాంతంలో చాలా గట్టిగా, బిగుతుగా మీ వేళ్ళు, పాదాలు చుట్టకుండా మీ శరీరంలో ఫ్లూయిడ్ ప్రవహించే విధంగా బ్యాండేజ్ కట్టండి. ఫ్లూయిడ్ నిలిచిపోయే విధంగా కాక ఫ్లూయిడ్ కిందికి దిగే విధంగా థెరపిస్ట్ ఎలా చేయాలో వివిధ రకాల లేయర్లు బ్యాండేజ్ని చుట్టండి. కాగా కేవలం బ్యాండేజ్ వేయడంతోనే లింఫ్ ఎడిమా త్వరితగతిన తగ్గదు. అయితే బ్యాండేజ్ను వివిధ లేయర్లలో బ్యాండేజ్ను చుట్టండి. వీటికి తోడు శరీర వ్యాయామం చేయండి. వ్యాయామం: ఏ ప్రాంతంలో అయితే లింఫ్ వాపు ఏర్పడిందో ఆ ప్రాంతాన్ని చాలా సున్నితంగా కదిలించండి. కండరాలు కాస్త లూజ్ అవుతాయి. శరీరంలో పేరుకున్న ఫ్లూయిడ్ మీ మెదడులో చేరకుండా ప్రతిరోజు చేసే వ్యాయామం సహకరిస్తుంది. మీ గుండెలో ఉన్న రక్త ప్రసారంలో ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బంది కలిగించవచ్చు. మీ డాక్టర్ మీకు సముచితమో సూచిస్తాడు. బ్యాండేజీలు లింఫ్ ఎడిమా ఉన్న ప్రాంతంలో చాలా గట్టిగా, బిగుతుగా మీ వేళ్ళు, పాదాలు చుట్టకుండా మీ శరీరంలో ఫ్లూయిడ్ ప్రవహించే విధంగా బ్యాండేజ్ కట్టండి.
ఇప్పటివరకు ప్రపంచ లింఫెడిమా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 6వ తేదీన ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేను జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. శర్వానంద్ తెలుగు చలనచిత్ర నటుడు. గమ్యం, ప్రస్థానం చిత్రాల్లోని నటనకు విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇతడు తమిళంలో కూడా నటించాడు. విజయవాడలోని వీరి తాతగారింట్లో మార్చి 6, 1984 జన్మించాడు. సంక్రాంతి తర్వాత వెన్నెల సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఓ రకమైన సైకో పాత్ర అది. అయితే ఇతడు అన్ని రకాల పాత్రలు చేయగలనని నిర్మాతలకు నమ్మకం కలిగించిన సినిమా అది. ఆ తర్వాత వచ్చిన అమ్మ చెప్పిందిలో మానసికంగా ఎదిగని కుర్రాడి పాత్ర ఇతడు చేసిన వాటిల్లో చాలా కఠినమైంది అదే అని ఇతని అభిప్రాయం. గమ్యంతో ఇతని నట జీవితం పూర్తిగా మారిపోయింది. నిజానికి ఆ సినిమా పూర్తవగానే కొన్నాళ్ళు అమెరికా వెళ్ళిపోయాడు. ఎందుకో సినీ జీవితం అనుకున్న విధంగా ముందుకెళ్ళట్లేదు ఏమో అనిపించింది. సినిమాలకు దూరం అవ్వాలన్న ఆలోచన వచ్చింది. కానీ గమ్యం ఇచ్చిన విజయంతో ఒత్తిడి, నిరాశ అన్నీ ఎగిరిపోయాయి. ఆ తర్వాత వెంటనే ప్రస్థానం. అది రొటీన్కు చాలా భిన్నమైన పాత్ర. ఇతని కంటే ఎక్కువ తెర మీద పాత్రే కనిపించాలి. ఈ చిత్రం కూడా విజయం సాధించింది. ఇక నటుడిగా బాగా పేరు వచ్చింది. గమ్యం తమిళ రీమేక్లోనూ నటించాడు. అక్కడ కూడా మంచి పేరుతో అవకాశాలు వచ్చాయి. జాన్వీ కపూర్ హిందీ, తెలుగు చిత్రాల్లో పనిచేసిన భారతీయ నటి, సినీ నటి శ్రీదేవి, నిర్మాత బోని కపూర్ దంపతులకు మార్చి 6, 1997 జన్మించిన ఆమె 2018లో ధడక్ అనే రొమాంటిక్ డ్రామాతో నటన రంగ ప్రవేశం చేసింది. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆమె ఆ తర్వాత విడుదలైన థియేటర్ సినిమాలు వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. కానీ గుంజన్ సక్సెస్ అయిన ది కార్గిల్ గర్ల్లో టైటిల్ ఏవియేటర్ పాత్ర పోషించినందుకు మరియు మిలీలో ఫ్రీజర్లో చిక్కుకున్న మహిళ పాత్ర పోషించినందుకు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు నామినేషన్లు అందుకుంది. 2024లో ఆమె తెలుగు యాక్షన్ డ్రామా దేవరా పార్ట్ 1లో నటించింది. ఇది ఆమె కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. చంద్రహాసన్ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత, సినిమా నిర్మాత. ఆయన ప్రముఖ భారతీయ సినిమా నటులైన కమల్ హాసన్, చారు హాసన్ల సోదరుడు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన కమల్ హాసన్ నిర్మించిన అపూర్వ సహోదరులు, హేరామ్, విరుమాండి, ముంబై ఎక్స్ప్రెస్, ఉన్నై పొలు ఒరవన్ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. చంద్రహాసన్ ప్రస్తుతం కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్కి అధినేతగా వ్యవహరిస్తున్నారు. తన ఇద్దరు సోదరులు సినిమాల్లో నటించినప్పటికీ ఆయన మాత్రం తెర వెనుక ఉండి నడిపించారు. ఆయన కుమార్తె అను హాసన్, ఇందిరా, రన్, అల్వందన్ తదితర సినిమాల్లో నటించారు. ఇప్పుడు కూడా ఈజ్ దిస్ నౌ అనే ఇంగ్లీష్ సినిమాల్లో నటిస్తున్నారు. విశ్వరూపం సినిమా విడుదలైన విషయంలో ఆటంకాలు వచ్చినప్పుడు చంద్రహాసన్ తన వెంటే ఉండి ధైర్యం చెప్పారని, ఆయన్ని తన బలమని కమల్ హాసన్ ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.